వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. చాలామందికి క్యాన్సర్ మీద చాలా అపోహలు ఉంటాయి. యూట్యూబ్లో చూడడం, ఇన్స్టాగ్రామ్లో చూడడం, దానికి మించి ఇంకా డిప్రెషన్కి లోన్ అవ్వడం, స్ట్రెస్కి ఫీల్ అవ్వడం, ఆ సర్జరీ చేస్తే తగ్గుతుందా, ఈ సర్జరీ చేస్తే తగ్గుతుందా, లేదా క్యాన్సర్కి అసలు క్యూరే లేదా అని చెప్పి ఇలా ఎన్నో ప్రశ్నలు వాళ్ళ మైండ్లో ఉంటూ ఉంటాయి. సో ఈరోజు అవన్నీ క్లియర్ చేయడానికి సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఎట్ యశోద హాస్పిటల్, సోమాజిగూడ, ఓవర్ 24 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి డాక్టర్ కె శ్రీకాంత్ గారు మనతో మాట్లాడడానికి వచ్చేసారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మీ స్మైల్కి, మీరు ఇంత ఎనర్జెటిక్గా ఉండడానికి రీజన్ ఏంటో మాకు చెప్పండి సార్. నేను నిజంగానే ఎనర్జెటిక్గా ఉన్నాను అనుకుంటున్నారా మీరు? ఆబ్వియస్లీ. మెయిన్ వర్క్, ఫోకస్ ఆన్ వర్క్ టు నెక్స్ట్. డోంట్ ఫోకస్ ఆన్ వేరే వాళ్ళ గురించి ఫోకస్ చేయొద్దండి. ఓకే. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దండి. మన వర్క్, మన పని ఏది చేస్తే మనకు మన చేసే ప్రొఫెషన్లో ఏది చేస్తే ఎదుటి వాడికి ఉపయోగం ఉంటుందో అది చేయాలి. అంతే. వేరే వాళ్ళ నుంచి కంపేర్ చేసుకుంటూ ఉంటే మాత్రం మనకి ఎప్పుడు డౌన్ఫాల్ అని చెప్పను, కానీ అదొక లేని అన్ఈజీనెస్, అన్హ్యాపీనెస్ మన దీంట్లో. సో బీ కంటెంట్ విత్ వాట్. నేనేమంటున్నానంటే, నేను 30 సంవత్సరాలు 40 సంవత్సరాల ముందు అసలు ఎంబీబీఎస్ చదివిన తర్వాత అసలు ప్రాక్టీస్ ఉంటుందో లేదో అనుకున్నాను. ఎంఎస్ చేసిన తర్వాత సర్జరీ సీట్ వస్తుందో లేదో అనుకున్నాను. ఓకే. ఎంసీహెచ్కి అసలు ఉన్న 5 సీట్లలో ఆల్ ఇండియా లెవెల్లో వస్తలేదు అనుకున్నాను. సో అవన్నీ సాధించాం బేసిక్గా. సో యూ బీ కంటెంట్ విత్ వాట్. అంటే నాతో పాటు రాసిన 100 మందికి రాకుండా నేను ఉన్న 3 ఒకటి ఉన్నాను కదా. సో నేను అనేది అంటే యూ హ్యావ్ టు బీ కంటెంట్ విత్ వాట్ యూ గెట్. ఓకే. వెన్ యూ స్టార్ట్ కంపేరింగ్ ఏమవుతుందంటే ఆ కంటెంట్మెంట్ రాదు మనకు. ఏదో మనకు కన్స్ట్రక్టివ్గా ఉండే చేయాలి, కాంపిటేటివ్నెస్ ఉండాలి, కాదని చెప్పండి. అట్లని చెప్పి లేకపోతే మనం వెనకబడిపోతాం. మనం అది చేయాలి, సాధించాలి. కానీ వాడికంటే మనం బాగా చేయాలి, వాడు మనకంటే వెనక ఉండాలి, ఇంకొకరు అలా ఆ కంపారిజన్ వద్దు. నువ్వు ఎదుగుదల కోసం చేసే చెయ్యి. వేరే వాడిని దించేసేసి నువ్వు ఎదగాలనుకొని చేసుకోవద్దు. ఓకే. సో బీ కంటెంట్ విత్ వాట్ యూ హ్యావ్ సీన్. సార్, ఇప్పుడు మీ దృష్టిలో హెల్తీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి? జిమ్ చేయడం హెల్తీ లైఫ్ స్టైలా, లేదా ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడం లైఫ్ స్టైల్ హెల్తీ లైఫ్ స్టైలా? వేరే చాలా చెప్తూ ఉంటారు సార్, కానీ ఒక డాక్టర్గా మీరేం చెప్తారు? హెల్తీ లైఫ్ స్టైల్ అంటూనే ఏంటంటే ఒక డిసిప్లిన్. లైఫ్ స్టైల్ అంటేనే ఒక డిసిప్లిన్. సో చాలా మందికి ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే, ఇన్డిసిప్లిన్ ఫాలో అవుతాం కాబట్టి అది ఈజీగా ఉంటుంది. ఇన్డిసిప్లిన్ ఫాలో కావాలంటే చాలా ఈజీ. ఇన్డిసిప్లిన్ అంటేనే లేజినెస్. డిసిప్లిన్ అంటే ఏంటి? ఒకటి, పొద్దున 5:30కి లేయాలి, లేచిన తర్వాత కొంచెం వ్యాయామం చేయాలి, చేసిన తర్వాత మనకు క్యాలరీ కాన్షియస్గా ఉన్న డైట్ తీసుకోవాలి, దాని తర్వాత పనికి వెళ్ళాలి, పనికి వెళ్ళిన తర్వాత మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకోవాలి, రాత్రి సరైన సమయంలో పడుకోవాలి, సరైన గంటలు నిద్రపోవాలి, సరైన ఫుడ్ తీసుకోవాలి. అంటే మనకు జనరల్గా ఏంటంటే తిన్న తర్వాత వెంటనే పడుకోవద్దు అంటాం, బికాస్ జీర్ణ ప్రక్రియ అనేది తిన్న తర్వాత ఒక 2 గంటలన్న గ్యాప్ తీసుకోవాలి. కొంచెం అది నడవడం అని చెప్పను, కానీ కొంచెం చిన్న లైట్ వాకింగ్ చేసుకోవాలి. మనం తినేదే చాలాసార్లు వర్క్ నుంచి వచ్చి చాలా అంటే మన ప్రొఫెషన్స్ ఎలా ఉంటాయంటే, కొంతమందికి నైట్ డ్యూటీస్, కొంతమందికి ఇక్కడ చేస్తే అమెరికా టైమింగ్స్ అలా ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఈటింగ్ టైమింగ్స్ అందరూ మారుతాయి. సో డిసిప్లైన్ 7 o'clock 8 o'clock తినడము, 10:30 11:30కి పడుకోవడము, పొద్దున అంటే 8 hours ఆఫ్ మినిమం స్లీపింగ్, 30 minutes ఆఫ్ అట్లీస్ట్ నార్మల్ ఎక్సర్సైజ్, ఆర్ 15 minutes ఆఫ్ బ్రిస్క్ ఎక్సర్సైజ్. మన ఏజ్ని బట్టి. ఇప్పుడు 60 సంవత్సరాలు అతన్ని, 70 సంవత్సరాలు అతన్ని 20 నిమిషాలు ట్రెడ్మిల్ పరిగెత్తమంటే కాదు. సో మనకు అది చేయకూడదు కూడా, అన్లెస్. ఎందుకంటే మన బాడీ సహకరించకపోవచ్చు, వేరే కండిషన్స్ ఇబ్బంది ఉండొచ్చు, వేరే కోమాబిటీస్ అంటే హార్ట్ ఇష్యూస్ ఉండొచ్చు, ఏమో ఉండొచ్చు సంథింగ్. కాబట్టి మన వయసుకు తగ్గట్లు ఒక ఎక్సర్సైజ్ని మనం ఫాలో కావాలి. సో ఈ డిసిప్లిన్ ఏంటంటే మనం సిస్టమేటిక్గా చేస్తే డెఫినెట్గా బాడీ కూడా
ఎక్కువ సంవత్సరాలు ఉంటుంది మనం సహకరిస్తుంది. మనం ఆ డిసిప్లిన్ ఫాలో కానప్పుడు బాడీ తొందరగా వేర్ అవుట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మీరు సింపుల్గా కారే తీసుకోండి, ఏదైనా వెహికల్, అది మ్యాన్ మేడ్ మెషిన్. అది కార్ అనేది మనం అసెంబ్లీ చేసిన కారు. ఓకే. దాన్ని ఒక రకంగా డ్రైవ్ చేసి రోజుకు 1,00,000 కిలోమీటర్లు మనం ఒక 4 నెలల్లో ట్రావెల్ చేస్తే దాని పని అయిపోతుంది. సో కాబట్టి ఒక డిసిప్లిన్ లైఫ్ స్టైల్ ఉంటే అది హెల్త్, ఎక్సర్సైజ్, ఫుడ్, స్లీప్, హ్యాబిట్స్. ఓకే. హ్యాబిట్స్ అంటే అబ్యూస్ అంటే ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, ఎనీథింగ్ విచ్ డ్యామేజెస్ బాడీ. ఇప్పుడు సిగరెట్ తీసుకుంటే ఒక టైప్ ఆఫ్ డిసీజ్, ఇప్పుడు డ్రింక్ చేస్తే ఒక టైప్ ఆఫ్ డిసీజ్, ఇలా వేరే వేరే డిసీజెస్ వస్తూ ఉంటాయి సార్. కానీ అది ఏజ్ని బట్టి వస్తాయి అని అనుకుంటున్నాం. ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా క్యాన్సర్ చూస్తున్నాం సార్ మనం. దానికి కారణాలు ఏంటంటారు? ఈ చిన్న పిల్లలు అంటే వయసు ఫర్ ఎగ్జాంపుల్ 20 సంవత్సరాల లోపల వచ్చే క్యాన్సర్లు ఏవైతే అంటావో యూజువల్గా కూడా అవన్నీ కూడా జెనెటిక్గా వచ్చేవి చాలాసార్లు. ఇప్పుడు మనకు 5 years 8 years లోపల 3 years లోపల కొన్ని క్యాన్సర్స్ చూస్తాం పిల్లల్లో. దాన్ని నెఫ్రోబ్లాస్టోమ్ అంటాము, హెప్టోబ్లాస్టోమ్ అంటాము, న్యూరోబ్లాస్టోమ్ అంటాము, లింఫోమాస్, ల్యూకీమియాస్, ఇవన్నీ యూజువల్గా అంటే జన్యుపరమైనటువంటి కారణాలతో వచ్చేవి. అంటే చైల్డ్ యూట్రస్లో ఊంబులో ఉన్నప్పుడే కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల అప్పుడే మదర్ తీసుకునేటటువంటి డైట్తో కానీ హ్యాబిట్స్ వల్ల కానీ డ్యామేజ్ జరగడం, లేదా వంశపారం కొన్ని జీన్స్ ట్రావెల్ అయితే ఫ్యామిలీలో ఉన్న జీన్స్. క్యాన్సర్ కూడా అన్ని కాదు, కొన్ని క్యాన్సర్లు ఉన్నాయి. కొన్ని క్యాన్సర్లు మనకు హెరిడిటరీ, కొన్ని క్యాన్సర్లు నాన్ హెరిడిటరీ ఉంటాయి. సో కొన్ని క్యాన్సర్లు హెరిడిటరీ, కొన్ని ఒక మదర్లోనో ఫాదర్లోనో ఉంటే వచ్చే పిల్లల్లో ఆ క్యాన్సర్ వచ్చే అవకాశం 50% ఉంటుంది. ఏంటో తెలుసుకోవచ్చు అంటారా? అదే ఒకటి కోలాన్ క్యాన్సర్ ఉంది, అంటే పాలిపోసిస్ కోలా అంటాం. అది అంటే పెద్ద పేగులో పాలిప్స్ వస్తాయి, బుడిపల్లాగా వస్తాయి. అవి ఎక్కువ సంవత్సరాలు అలా ఉంటే క్యాన్సర్గా మారుతుంది. జీవితకాలంలో చాలా మటుకు 90% క్యాన్సర్ వస్తుంది. అలాగే మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్ ఒకటి ఉంటుంది. సో ఆ థైరాయిడ్ క్యాన్సర్, ఆ మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్ అనేది ఫాదర్లో ఉన్నప్పుడు ఫాదర్ వాళ్ళ వంశంలో అంటే పిల్లలకు ఆ జీన్ ఒకటి ట్రాన్స్మిట్ అవుతుంది. రెడ్ ప్రోటో ఆంకోజీన్ అనేది ఒక జీన్. ఆ జీన్ ఎప్పుడైతే మ్యూటేట్ అవుతుందో అది వచ్చే అవకాశం ఉంటుంది. సపోజ్ వాళ్ళ పుట్టే పిల్లల్లో ఆ ఆంకోజీన్ అనేది గాన డిటెక్ట్ అయితే, మ్యూటేట్ అయినట్టు, ఆ మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్ అనేది వారిలో వచ్చే అవకాశం 100% జీవితకాలంలో. అందుకని ఏం చేస్తామంటే అట్లా ఉన్న వాళ్ళలో పాజిటివ్ వచ్చిన వాళ్ళు ముందుగానే థైరాయిడ్ సర్జరీ చేసి తీసేస్తాం. ఇంకా ఆస్కారం లేకుండా తీసేస్తాం. ఈవెన్ ఊమ్లో ఉన్నా సరే, ఊమ్లో కాదు బయట ఆ జీన్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది కదా. ఇప్పుడు మదరు ఫాదర్ XY, పిల్లలకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, X అమ్మాయికి, అబ్బాయికి అయితే XY వస్తుంది. సో ఆ అయిన Y జీన్ ఏదైతే అబ్బాయికి వస్తుందో ఆ వచ్చిన జీన్లో ఇది ట్రాన్స్మిట్ అవుతుంది. సో అయినప్పుడు అది కూడా దీన్ని బట్టి ఉంటుంది, 25% ఛాన్సెస్, 50% ఛాన్సెస్ అని. ఎప్పుడైతే ఆ జీన్ మనకి డిటెక్ట్ అవుతుందో అప్పుడు ఏం చేస్తాము, కౌన్సిల్ చేసి, జెనెటిక్ కౌన్సిలింగ్ అంటాం, కౌన్సిల్ చేసి ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఎందుకంటే థైరాయిడ్ కూడా ముఖ్యం, కోలాన్ అనేది ముఖ్యం, పాలిప్స్ అనేవి. సో వచ్చిన తర్వాత దానికి సర్జరీ చేసి, అంటే కొన్ని సంవత్సరాల వరకు థైరాయిడ్ యొక్క ఫంక్షన్ ఎదుగుదలకు ముఖ్యం. సో ఉంచుతాం, అది వెంటనే రాదు. ఉంచి కొంచెం ఒక 20-25 years ఎప్పుడైతే బోన్ గ్రోత్, మజిల్ గ్రోత్, హార్మోన్స్ అన్ని వచ్చిన తర్వాత అప్పుడు సజెస్ట్ చేసి సర్జరీ ప్లాన్ చేస్తాం. అట్లా కొన్ని క్యాన్సర్లు ట్రాన్స్మిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అది వాళ్ళకి 100 years ఫర్ లాంగ్ ఉంటుందంటారా సార్? ఈవెన్ సర్జరీ చేసిన తర్వాత, సర్జరీ చేసిన తర్వాత రిస్క్ తగ్గిపోతుంది. థైరాయిడ్, నార్మల్ థైరాయిడ్ తీసేస్తాం. థైరాయిడ్ లేనప్పుడు క్యాన్సర్ ఎక్కడి నుంచి వస్తుంది? సో ఆల్మోస్ట్ 99%, 98% దాన్ని మనము అవాయిడ్ చేసేస్తాం, ఆ క్యాన్సర్ యొక్క రిస్క్ని. అందుకని ఇవన్నీ ప్రొఫైలాక్టిక్ సర్జరీస్ అంటాం. అంటే ఏంటంటే మనం రాకముందే వస్తుందని, వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అది రాకముందే మనం క్యూర్ చేయడం, అంటే వచ్చిన తర్వాత క్యూర్ చేసేది. ఇది ప్రివెంట్ చేయడం అంటే రిస్క్ రెడ్యూసింగ్ సర్జరీస్ అంటాం. అంటే వచ్చే రిస్క్ని అవాయిడ్ చేసి చేసేటటువంటి సర్జరీలు. సో చిన్నపిల్లల్లో ఇలా ఉంటే కొంతమందికి సిమ్టమ్స్ కనిపించకుండానే లాస్ట్ స్టేజ్ వరకు ఉంటుంది సార్. అసలు ఫస్ట్ సిమ్టమ్స్ని మనం ఎలా కనుక్కోవచ్చు అంటారు? ఈ యొక్క వ్యాధి ఏదైతే ఉందో క్యాన్సర్, ఒకటే మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే క్యాన్సర్లో చాలాసార్లు సిమ్టమ్స్ ఫస్ట్ స్టేజ్లో, సెకండ్ స్టేజ్లో
తెలియవు, ఓకే. నిజంగా తెలియవు. ఎస్పెషలీ లంగ్స్లో ఉన్న క్యాన్సర్, అబ్డమెన్లో ఉన్న క్యాన్సర్. అబ్డమెన్ అంటే పొట్టలో. అబ్డమెన్లో ఏముంటాయి? లివర్ క్యాన్సర్ ఉండొచ్చు, ప్యాంక్రియాస్ క్యాన్సర్ ఉండొచ్చు, ఇంటెస్టైన్ క్యాన్సర్ ఉండొచ్చు, సార్కోమాస్ ఉండొచ్చు, యూట్రైన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓవరియన్ క్యాన్సర్స్, ఇవన్నీ కనపడవు. ఎందుకంటే అర్లీ స్టేజ్లో ఏ సిమ్టమ్స్ ఇవ్వవు. ఓకే. లంగ్లో కూడా అంతే. అందుకనే చాలాసార్లు ఏమవుతుంది, ఈ క్యాన్సర్లన్నీ వచ్చే మనకు కనుగొనే టైంకి 3rd స్టేజ్ లేదా 4th స్టేజ్. ఓకే. ఎప్పుడు కనపడతాయి ఇవన్నీ? అది పెరిగి ఎక్కడికైనా స్ప్రెడ్ అయినప్పుడో, పెరిగి దానివల్ల వచ్చే ఏమన్నా కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడో అది మనకు బయటపడుతుంది. ఓకే. అంటే ఇప్పుడు ఫస్ట్ స్టేజ్కి, సెకండ్ స్టేజ్కి ఆర్ఎల్స్ ఫైనల్ స్టేజ్కి మనకి ఎంత టైంలో ఐడెంటిఫై చేయొచ్చు సార్? అది ఎలా ఉంటుంది? మంత్స్లో ఉంటుందా లేకపోతే ఇయర్స్లో కొన్ని ఉంటుందా? క్యాన్సర్లను బట్టి ఉంటుంది. ఓకే. ఇప్పుడు లింఫోమాస్ ఉన్నాయి, అది మంత్స్లో, వారాల్లో, అంటే ఒక నెలలోనే పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే. పాపులరీ థైరాయిడ్ క్యాన్సర్ ఉంది, థైరాయిడ్ క్యాన్సర్స్ ఉన్నాయి, వెల్ డిఫరెన్షియేటెడ్ థైరాయిడ్ క్యాన్సర్స్. కొన్నిసార్లు కొన్ని నెలలు పట్టొచ్చు, 8 నెలలు, సంవత్సరం కూడా పట్టొచ్చు. అంటే పెరిగి స్ప్రెడ్ గాను. అది అనప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సర్ ఉంది, అది వారాల్లో పెరిగిపోతుంది. ఇట్లా క్యాన్సర్ని బట్టి ఆ స్ప్రెడ్ అయ్యే అవకాశము, పెరిగే అవకాశము, ఆ ఉధృతి అది కూడా కొంచెం తేడా వస్తుంది అన్నమాట. సో అలా ఆ సిమ్టమ్స్, కానీ కొన్ని ఏరియాస్లో సిమ్టమ్స్ బాడీ చూపిస్తుంటుంది, మనం నెగ్లెక్ట్ చేస్తాం. సో ఇదే ముఖ్యంగా అంటే వీళ్ళందరికీ చెప్పాల్సింది, అంటే ప్రేక్షకులకు తెలిసినటువంటి వచ్చేటువంటి సిమ్టమ్స్ కొన్ని వార్నింగ్ ఇస్తుంటుంది. ఓకే. ఓకే. ఎలా ఉంటాయి కొన్నిసార్లు? సో కామన్గా మనం చూసేది ఇప్పుడు ఫీవర్ వచ్చిందని అంటే దగ్గు రావడము, కొంచెం బాడీ హీట్ అవ్వడము, ఇలా సిమ్టమ్స్ చూపిస్తాయి సార్. మరి దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? అదే ఇప్పుడు కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్లో కామన్గా వచ్చేది బ్రెస్ట్ లంపు, చిన్న గడ్డ లాంటిది. కొంతమంది గడ్డ రావచ్చు, కొంతమంది చనుమన్ లోపలికి వెళ్ళొచ్చు, కొంతమందికి స్కిన్ మీద ముడతలాగా రావచ్చు. ఇవన్నీ ఏమవుతుంటే చాలాసార్లు పేషెంట్స్ చూస్తుంటారు, అవును సార్ చూసాను, 8 నెలలు 6 నెలల ముందు సంవత్సరం చూశాను, కానీ నొప్పి లేదు కదా అని వదిలేసాను, లేదా ఏదో మామూలుగా వస్తుంది, అందరికి వస్తుంది కదా అని వదిలేసాను. అంటే కొంతమందికి ఎట్లా అంటే సార్, పీరియడ్ టైంలో అలా ఉండడం కానివ్వండి, అలా ఉంటుంది. ఇప్పుడు పీరియడ్ టైం ఏంటి, 15 సంవత్సరాల నుంచి పీరియడ్స్ వచ్చినప్పుడు నొప్పి వస్తుంటుంది, కొంచెం హెవీగా అనిపిస్తుంది. పీరియడ్ స్టార్ట్ అవుతూనే నొప్పి తగ్గుతుంది, కొంచెం హెవీనెస్ తగ్గుతుంది. అది 5 days తర్వాత నార్మల్ అయిపోతుంది. సో అది నార్మల్ ప్రక్రియ అది. కానీ అలా కాదు, ఇది ఇంతకు మునుపు లేని ప్రాబ్లమ్స్. ఓకే. ఇంతకుముందు లేని లంపు రావడం, ఇంతకుముందు లేని బ్లడ్ రావడం నిప్పుల్లో, అలా ఇవన్నీ వస్తుంది. నిప్పులు రావడం, ఇవన్నీ కూడా ఆ క్యాన్సర్కి కొన్ని సంకేతాలు. అలా అని చెప్పి రక్తం వచ్చిన, నిప్పులు డిశ్చార్జ్ వచ్చిన ప్రతిసారి క్యాన్సర్ అని కాదు, బ్రెస్ట్లో డిటెక్ట్ అయిన ప్రతి లంపు క్యాన్సర్ కాదు. కానీ మన డ్యూటీ ఏంటంటే అది వచ్చినప్పుడు అశ్రద్ధ చేయకుండా చూపించుకోవాలి. చూపించుకొని ఇది డాక్టర్ దగ్గరికి వెళ్ళి నిర్ధారణ అయిన తర్వాత ఇది క్యాన్సర్ కాదు, నార్మల్దే అనుకుంటాం. అలాగే మోషన్లో బ్లడ్ పడుతుంది అప్పుడప్పుడు. పడినప్పుడు ఏమవుతుంది, చాలాసార్లు జీవితకాలం మనిషికి ఒకసారి ఎప్పుడోసారి బ్లడ్ పడుతుంది. అది చాలాసార్లు ఫిజియలాజికలే ఉంటుంది. ఫిజియలాజికల్ అంటే ఒకసారి ఫర్ సమ్ రీజన్ రావచ్చు, ఇన్ఫ్లమేషన్ వల్ల, ఇన్ఫెక్షన్ వల్ల. చాలాసార్లు కామన్ కాన్సెప్ట్ అదేదో నేను అక్కడ బయట ప్రయాణంలో వేడి చేసింది, ఇంకో దగ్గర పోయి కారమైన ఫుడ్ తిన్నాను, అట్లా ఏదో దాన్ని అట్లా వదిలేస్తారు. ఓకే, వదిలేసిన మళ్ళీ నెల తర్వాత మళ్ళీ బ్లడ్ వచ్చింది, దాన్ని బట్టి అట్లా పెయిన్ ఉండదు కాబట్టి దాన్ని పట్టించుకోరు. పెయిన్ ఎప్పుడైతే ఉంటుందో వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. నొప్పి లేనప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు, ఈ పని ఆ పని, ఎగ్జామ్స్ ఏదో ఒకటి. సో ఇలాంటి సంకేతాలు, నోట్లో పుండు, చిన్న అల్సర్, అందరికీ పుండ్లు వస్తాయి, 10 రోజులకి తగ్గిపోతాయి. కానీ కొన్ని పుండ్లు అలాగే పర్సిస్ట్ అయ్యి పెరుగుతూ ఉంటాయి. సో అప్పుడు మనకు 2 వారాల్లో తగ్గని నోటి పుండ్లు, అరే తగ్గడం లేదు, వెళ్ళి చూపించుకో. చాలాసార్లు క్యాన్సర్ ఉండకపోవచ్చేమో, కానీ ఉండే అవకాశాలు ఎక్కువ 2-3 వీక్స్ తర్వాత. మీ ఎక్స్పీరియన్స్లో ఎప్పుడైనా సరే పేషెంట్స్కి వాళ్ళు లాస్ట్ స్టేజ్లో వచ్చి మేము ఐడెంటిఫై చేయలేకపోయాం సార్, సో మీరే కాపాడాలి, సో ఏం చేద్దాం ఏంటి అని లాస్ట్ మినిట్లో వస్తూ ఉంటారు. సో మీ ఎక్స్పీరియన్స్లో ఎప్పుడైనా అలా జరిగాయా సార్? రోజు జరుగుతుండే. అంతేనా? ఈ రోజు ఒక 2 చూశాను, వచ్చారు. సో కానీ అక్కడ మిస్టేక్ ఏంటంటే పేషెంట్ యొక్క అశ్రద్ధ కాదు, వాళ్ళు తను వచ్చే టైంకే లివర్లో, లంగ్స్లో స్ప్రెడ్ అయింది. తనకు కూడా సిమ్టమ్స్ తెలియదు, ఏదో ఒక నెల రోజుల నుంచి బ్యాక్ పెయిన్ ఉంది, బ్యాక్ పెయిన్ కోసం చూపించుకో ఇలా వచ్చింది. అంటే ఆ నెల రోజుల ముందు వచ్చిన బ్యాక్ పెయిన్ కి అదే అడ్వాన్స్ స్టేజ్, తనకు ప్యాంక్రియాస్ క్యాన్సర్ ఉందన్నమాట ఈరోజు చూసిన పేషెంట్కి.
ఇంకొక పేషెంట్కి ఈసోఫేజియల్ క్యాన్సర్ ఉంది. సో ఇద్దరు కూడా లేట్గానే వచ్చారు. ఈసోఫేజియల్ క్యాన్సర్ పేషెంట్కి ఫుడ్ తీసుకుంటే అప్పుడప్పుడు అతుక్కుంటుంది లోపల, ఓకే, నీళ్ళు తాగితే సెట్ అవుతుంది. అది ఈ మధ్య తాగినా కూడా సెట్ కావడం లేదు. ఓకే, సో ఇక్కడ తన అశ్రద్ధ ఉంది. ఏంటి, 4 నెలల నుంచి అప్పుడు నీళ్ళు తాగితే వెళ్ళిపోతుంది కదా అన్నట్లు సైలెంట్. ఇప్పుడు ఏమైంది, నీళ్లు తాగినా వెళ్ళడం లేదు, నొప్పి వేస్తుంది అని వచ్చా. ఓకే, సో అలా అక్కడ అశ్రద్ధ ఉంది. ఓకే, ఇక్కడ ఏంటి, ప్యాంక్రాస్ పేషెంట్కి తెలియలేదు, వస్తూనే ఏదో బ్యాక్ పెయిన్. సో ఇలా వస్తారు, వచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఇంకా మనం కూడా ఏమి నిజంగా చెప్పాలంటే అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. మనం చెప్పగలిగిందంత ఏంటి, స్టేజ్ ఇలా ఉంది, ఓకే, దీనికి ట్రీట్మెంట్ చేసినా క్యూర్ అయ్యే అవకాశాలు తక్కువ. ఓకే, సో ప్యాలియేటివ్గా మనం ట్రీట్మెంట్ ఇస్తాము. ఇంకా మెడిసిన్స్ యొక్క రెస్పాన్స్ని బట్టి వాళ్ళ లైఫ్ స్పాన్ ఉంటుంది. మనం కూడా కొంచెం బాధగానే ఉంటుంది, కానీ నిస్సహాయంలో మనం కూడా. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మెడిసిన్స్ కూడా కొంచెం బాగానే ఉన్నాయి కాబట్టి, ఇదే నేను 40-30 సంవత్సరాల ముందు ఆ మెడిసిన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉండేది కాదు. ఇప్పుడు నొప్పి మాత్రలు రాసి పంపించేవాళ్ళం. ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇది కీమో తీసుకుంటే, మెడిసిన్స్ తీసుకుంటే మంచివి. ఓకే, కొన్ని 1-2 సంవత్సరాలు ప్రొలాంగ్ చేసే అవకాశం ఉంది. సో ఆ అవకాశాన్ని ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నాం. ఇది పేషెంట్లకు వాళ్ళకి చెప్పి ఇది ఇలా ఉంటుందని చెప్పి మనం సజెస్ట్ చేస్తున్నాం, తీసుకుంటున్నారు. ఓకే, కొంతమంది 2 years బతకొచ్చు, కొంతమంది 3 years బతకొచ్చు, కొంతమంది 1.5 year బతకొచ్చు. బట్ ఆప్షన్స్ ఉన్నాయి. 30-40 సంవత్సరాలు ఆప్షన్స్ కూడా ఉండేవి కాదు. ఏమైనా ఇవ్వాలన్నా కూడా ఇచ్చేదానికి మందులు లేవు, మందులు ఇవ్వాలన్నా అసలు ఆ వెరైటీ ఉండేది కాదు. ఏదో 3-4 మెడిసిన్స్ ఉండేవి, 5-fluorouracil, సిస్ప్లాటిన్ అట్లా కొన్ని. ఇప్పుడు బోల్డ్ మెడిసిన్స్ వచ్చేసాయి. ఆ మెడిసిన్స్ కూడా కొంతవరకు పనిచేస్తున్నాయి. నేనే మిరాకిల్ మెడిసిన్స్ అని చెప్పడం లేదు, కానీ అట్లీస్ట్ కొంచెం ప్రొలాంగ్ చేసేదానికి. ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుంది, ఇప్పుడు ఈరోజు వచ్చిన పేషెంట్కి వాళ్ళ సన్ మ్యారేజ్ ఫిబ్రవరిలో ఉంది. ఓకే, February 18th అది చెప్పాడు. అంటే అంతవరకు తను యాక్టివ్గా ఉండాలి. అవును. సో యాక్టివ్గా ఉండేదానికి మీరు ఏదో ఒకటి చేయండి సార్, నా పెళ్ళి చూడాలి. ఓకే, సరే, మా అమ్మ కోరిక నా పెళ్ళి, ఇంకా మనవడు మనవరాలు నేను చెప్పను, అట్లీస్ట్ నా పెళ్ళి వరకు తను యాక్టివ్గా ఉంటే చాలు. అంతవరకు మీరు తనకి ఇబ్బంది కలగకుండా ట్రీట్మెంట్ ఇవ్వండి, నా పెళ్ళిలో యాక్టివ్గా ఉండేదానికి చూడండి అన్నారు. ఓకే, కొంచెం చేయించాలి. అలా కొంతమందికి ఆ 1 year 2 years అనేవి కూడా చాలా ముఖ్యం. ఆ 1 yearలో వాళ్ళు చేయాల్సినవి ఉంటాయి, కొన్ని ఇవ్వాల్సినవి ఉంటాయి. సో ఆ ఆబ్లిగేషన్స్, ఆ యొక్క కమిట్మెంట్స్, రెస్పాన్సిబిలిటీస్ ఒకసారి ఆ 1 year కూడా ఇంపార్టెంట్. ఆ 1 year కానీ 2 years కానీ. ఇప్పుడు మీరు చెప్తున్నారు సార్, ఇప్పుడు అబ్బాయి నా పెళ్ళి ఉంది కొంచెం సేవ్ చేయండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో నాకు ఇది ఉంది, నా కొడుకు పెళ్ళి వరకైనా అని తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు ఒక డాక్టర్గా మీరు మెడిసిన్ని సజెస్ట్ చేస్తారా, లేదా మెంటల్గా వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఇస్తారు సార్? ఇప్పుడు ఆ పేషెంట్ యొక్క సైకాలజీని బట్టి కూడా ఉంటుంది. చాలాసార్లు ఏమవుతుందంటే ఒక్కసారి మనకి తెలిసిన తర్వాత మనిషి కొంచెం డీలా పడిపోతారు. అవును సార్. సో ఇంకేముందిలే అని చెప్పి. సో మనం ఏం చేస్తాం ఇక్కడ, ఇప్పుడు ఆ పేషెంట్తో డిస్కస్ చేయం. నీ వ్యాధి ఇది అని చెప్పొచ్చు. కొంతమందికి మనం చెప్పాల్సి వస్తుంది క్యాన్సర్, కానీ నీ యొక్క ఉధృతి ఎంత ఉంది, నీ యొక్క లైఫ్ స్పాన్ ఎక్కువ రోజులు, ఎక్కువ నెలలు, సంవత్సరాలు ఉండకపోవచ్చు అనేది చెప్పాం. బికాస్ ఎవరికైనా కూడా మనం ఉన్నామనంటే నిరాశ ఉంటుంది, స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. రెండోదికి ఏమవుతుంది, నిస్సహాయత, ఇంకేముంది ఉండి చేసేది ఏముంది. కాబట్టి వాళ్ళని ఆ పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్లోనే ఉంచాలి మనం. ఓకే, ఏం లేదమ్మా, నీకు మెడిసిన్స్ ఇస్తాము, తగ్గుతుంది, మీరు మ్యారేజ్ వరకు హ్యాపీగా ఉండొచ్చు, మ్యారేజ్ మంచిగా. సో దట్ వాళ్ళకి అబ్బా నాకు వ్యాధి వచ్చినా తగ్గుతుంది. సో అటువంటి పాజిటివ్ మెంటాలిటీ అనేది క్యాన్సర్లో కూడా చాలా ఇంపార్టెంట్. అంటే పాజిటివ్ యాటిట్యూడ్. ఆ పాజిటివ్ యాటిట్యూడ్ అంటే నేను బయటపడగలను, నేను చేయగలను అది తెలుసుకో. అంటే క్యాన్సర్ ఉండి బలంగా ఉన్న వాళ్ళు కొంతమంది తెలుసుకొని చాలా ఉంటారు, నేను పోరాడుతానని. కొంతమంది సైకలాజికల్ అంత స్ట్రాంగ్ లేనప్పుడు ఇలా విధంగా డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళ క్యాన్సర్ యొక్క ఇది చెప్పకుండా ట్రీట్మెంట్ ఇస్తూ బాగవుతుంది ఓకే అని చెప్పడమే. సో వాళ్ళకి ఏమవుతుందంటే అదొక మనము క్రియేట్ చేస్తాం ఒక పాజిటివిటీ. అంటే ఆ పెసిమిజం కాకుండా ఆప్టిమిజం చెప్తాం. ఒక డాక్టర్గా మీరు ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేసినప్పుడు
డాక్టర్గా ఆలోచించకుండా నార్మల్ పర్సన్గా ఆలోచిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు సార్ వాళ్ళకి చెప్పడానికి? లైక్ ఆ ఎమోషనల్ అనేది మీరు ఫీల్ అవుతారా? ఆర్ ఎల్స్ ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? డెఫినెట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు పేషెంట్ వస్తారు. ఓకే. సో పేషెంట్ ఏంటంటే మనకు ఎమోషనల్ బాండింగ్ అనేది మనకు రాదు అప్పుడే. అవును. కొత్తగా ఇప్పుడు మనకి ఎమోషనల్ బాండింగ్ అని ఎప్పుడు వస్తుంది? ఒకటే పేషెంట్ మనతో 1 సంవత్సరం ట్రావెల్ చేసి ఉండి 1-2 years తర్వాత అరే ఆ పేషెంట్ మనకు కొంచెం కనెక్ట్ అయినాక తిరిగి క్యాన్సర్ వచ్చినప్పుడు మనకు కూడా కొంచెం అరే మనం 2 years చేసాం, చాలా మంచి పేషెంట్, మనం అలా మనకు కొంతమంది కనెక్ట్ అవుతారు. అలా అయినప్పుడు మన ఎమోషనల్గా కొంచెం ఇబ్బంది బాధేస్తుంది. కానీ మొదటిసారి ఈరోజు వచ్చిన పేషెంట్ అంటే మనకు కొత్తనే, అవును, బాధ ఉంటుంది. కానీ మనం ఏమవుతుంది అంత ఎమోషనల్గా అటాచ్ కాలేకపోతాం. సో కొంచెం బాధతోనే పేషెంట్కి, ఎందుకంటే మనము అటుపక్క కూర్చున్నప్పుడు ఎలా ఉంటుంది మనకు? అవును సార్, బాధనే ఉంటుంది. అవును. మనము పేషెంట్గా ఉంటే బాధ ఇంకా ఎక్కువ ఉంటుంది, పేషెంట్ అటెండెంట్గా ఉంటే ఇంకొంచెం బాధగా ఉంటుంది. మనము చెప్పేటప్పుడు ఆ ఎంపతి అనేది అవసరం, ఎస్పెషలీ క్యాన్సర్ ఫీల్డ్. డెఫినెట్గా పేషెంట్లు వచ్చినప్పుడు, ఎందుకంటే ఎంతో బాధతో వస్తారు కాబట్టి మనము ఆ ఎమోషనల్గా ఆ ఎంపతితో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఇంపార్టెంట్. టైం తీసుకొని చేయడం అనేది ఇంపార్టెంట్. ఉంటుంది డెఫినెట్గా మనకు బాధనే. ఇప్పుడు ఎలా ఉంటుంది, ఎంత ఉన్నా కూడా మనకు మనిషిలో కొంత పర్సంటేజ్ అయితే కొంచెం భయం అని కాదు, ఆ ప్రీతి, ఆ ఎంపతి అనేది ఉంటుంది. మంచి వాళ్ళకు ఆ ఎంపతి అనేది 70% ఉంటుంది, కర్కోటకులకు ఒక 5% ఉంటుంది. కాబట్టి ఆ ఎంపతి అనేది అందరికీ ఉంటుంది, ఎవరికైనా సరే ఆ బాధ అనేది మనుషులో ఉంటుంది. అంటే ఆ ఎంపతి అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే పేషెంట్ ఒక బాధలో వచ్చినప్పుడు మనం ఆ బాధని భయపెట్టలా కాకుండా కొంచెం ధైర్యం చెప్పడము, వాళ్ళకి మనం చేయడం చేస్తే కొంచెం బాగుంటుంది. ఆ ఎంపతి అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్ ఒక లక్షణం, అది చాలా ముఖ్యమైన లక్షణం. ఒక డాక్టర్కి ఉండాల్సిన, క్యాన్సరే అని కాదు, జనరల్గా ఒక డాక్టర్కి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం. ప్రతి మనిషికి అవసరం అది. కానీ మాకు డాక్టర్కి ఏమవుతుందంటే వచ్చే వాళ్ళందరూ బాధతో వస్తారు కాబట్టి ఎంపతి అనేది ఇంపార్టెంట్. వేరే ప్రొఫెషన్స్ ఎలా ఉంటుంది అలా ఉండదు. ఇప్పుడు షాప్కి వెళ్ళిన అతను, బట్టల షాప్కి వెళ్ళిన అతను, ఇంకో షాప్కి వెళ్ళిన అతను కొనుక్కోవాలంత వాళ్ళకు ఏదో ఒక ఐటెం కొనేదానికి వచ్చాడు, డబ్బులు తీసుకుంటాం, ఇస్తాం, పంపిస్తాం. ఇక్కడ అలా కాదు. అక్కడ బాధతో ఎవరు రారు, సంతోషంగా వస్తారు. ఇక్కడంటే బాధతో వస్తారు కాబట్టి మనం ఆ ఎంపతితో పేషెంట్ని మనం అటెండ్ చేయడము అనేది చాలా. సో కొంతమందిలో ఎలాంటి డౌట్స్ ఉన్నాయంటే సార్, కీమో చేయించుకుంటే జుట్టు రాలిపోతుంది, ఇంకా మళ్ళీ అది తిరిగి గ్రోత్ ఉండదు, సో ఎందుకు అన్నట్లు కొంతమంది మన పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అపోహపడుతున్నారు సార్. ఇలా అది ఎంతవరకు నిజం అంటారు? అంటే కీమోథెరపీ తీసుకున్న వాళ్ళలో చాలా శాతము హెయిర్ లాస్ అయితే ఉంటుంది. కానీ అది అందరికీ ఉంటుందని కాదు. అది కీమో మెడిసిన్ని బట్టి ఉంటుంది. కొన్ని కీమో మెడిసిన్తో ఆల్మోస్ట్ హెయిర్ ఫాల్ 80-90% ఉంటుంది. కొన్ని కీమో మెడిసిన్తో 50% ఉంటుంది, కొన్ని మెడిసిన్తో 20% ఉంటుంది. సో ఇచ్చేటటువంటి మెడిసిన్ని బట్టి హెయిర్ ఫాల్ ఉంటుంది. సో ఆ హెయిర్ ఫాల్ అనేది మనిషిని బట్టి కూడా మారుతుంది కొన్నిసార్లు. కొంతమంది ఇప్పుడు అసిటీస్, కొంతమందికి స్ట్రాంగ్ హెయిర్ ఉంటుంది కాబట్టి అందరిలో 70% రాలితే వాళ్ళలో 50% ఉంటుంది. రెండోది, కొన్ని మెడిసిన్స్, కొన్ని కీమోకి అయితే హెయిర్ ఫాల్ అనేది ఉండదు కూడా, చాలా తక్కువ, 10% ఉంటుంది. సో ఇమ్యూనోక్లోనల్ యాంటీబాడీస్కి దానికన్నిటి కూడా హెయిర్ ఫాల్ చాలా తక్కువ ఉంటుంది. అలాగే ఇప్పుడు హెయిర్ ఫాల్ తగ్గించేదానికి మనకు ట్రీట్మెంట్ ఉంది. అంటే స్కాల్ప్ కూలింగ్ ట్రీట్మెంట్ అంటాం అనమాట. ఆ స్కాల్ప్ని చల్లగా పెడితే ఈ కీమో మెడిసిన్స్ ఇచ్చినప్పుడు ఆ యొక్క, అంటే చల్లగా అంటే ఏమవుతుంది, దాంట్లో యాక్టివిటీ తక్కువ ఉంటుంది కాబట్టి అది ఊడే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఊడే యొక్క పర్సంటేజ్ కొంత తగ్గుతుంది. అది చాలా మటుకు హెయిర్ ఫాల్ అయితే ఉంటుంది, కానీ అందరికి ఉంటుందని కాదు, కొంతమందికి మెడిసిన్స్ బట్టి ఉంటుంది, ఇచ్చే కీమో మెడిసిన్స్ బట్టి. చాలా మెడిసిన్స్ కూడా హెయిర్ ఫాల్ని 70% ఆఫ్ ది మెడిసిన్స్ హెయిర్ ఫాల్ ఉంటుంది. కొంతమంది ఎలా అంటే సార్, ప్యూర్ ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటే కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది, లేదు అంటే మీరు ఈ మెడిసిన్స్ వాడితే కంప్లీట్గా పోతుంది అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఆర్గానిక్ ఫుడ్ వల్ల మనం ఎంతవరకు సర్వైవ్ అవ్వచ్చు అంటారు? అంటే
ఆర్గానిక్ ఫుడ్ వల్ల క్యాన్సర్ క్యూర్ అవుతుంది అంటున్నారా, క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది అంటున్నారా? అది కంట్రోల్లో ఉంచడానికి సార్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే, ఎలాంటి డైట్ తీసుకుంటే మంచిది అంటారు? క్యాన్సర్ వచ్చిన తర్వాత ఎటువంటి ఫుడ్ తీసుకున్నా కూడా క్యాన్సర్ నయం అయ్యేది ఉండదు, బాగా అయ్యేది ఉండదు. సో క్యాన్సర్ రాకముందు ఒక హెల్తీ ఫుడ్ అంటే ఈ కొంచెం ఏమంటారు ఆర్గానిక్ ఫుడ్ లాంటివి తీసుకుంటే జీర్ణ ప్రక్రియ బాగుంటుంది, గట్ హెల్త్ బాగుంటుంది. ఓకే, ఒకటి. రెండోది ఫుడ్లో నుంచి టాక్సిన్స్ వెళ్తాయి చాలాసార్లు. ఏదో మనకు లోపలికి వెళ్ళాల్సిన ఎలా ఫుడ్ ద్వారా లేదా గాలి ద్వారా, ఈ రెండు ద్వారానే వెళ్ళాల్సింది. సో ఎప్పుడైతే మనం తీసుకునే ఫుడ్లో ఈ యొక్క క్యాన్సర్ కార్సినోజన్స్ ఉన్నటువంటి ఫుడ్స్ని మనం తగ్గించుకుంటే, ఓకే, అంటే ఏమంటాడు హైలీ ప్రాసెస్డ్ ఫుడ్, హైలీ రిఫైన్డ్ ఓకే ఫుడ్, ఓకే, స్టోర్డ్ ఫుడ్, ఫ్రోజన్, అట్లాంటివి ఇవన్నిట్లో ఏమవుతాయి అలా వాటన్నిటిని అలా ఉంచాలంటే దాంట్లో ఏవో కెమికల్స్ యాడ్ చేస్తే కానీ అన్ని సంవత్సరాలు, అన్ని నెలలు, అన్ని రోజులు ఉండవు. అవును అవును. గార్లిక్ పేస్ట్ ఉంటుంది. అవును సార్. ఆ గార్లిక్ పేస్ట్ ఏమవుతుంది, మనం ఇంట్లో చేసుకుంటే ఒక 15 రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. నువ్వు అదే ప్యాకెట్లు అమ్మే గార్లిక్ పేస్ట్ దాని ఎక్స్పైరీ డేట్ సంవత్సరం ఇచ్చింటారు. అవును సార్. సంవత్సరం వరకు ఎలా ఉంటుంది అది? అవును, ఏదో దానికి పాడు కాకుండా ఉండేటువంటి కెమికల్ దాంట్లో యాడ్ చేస్తే గానీ అది పాడు కాకుండా ఉంటుంది. మనం అటువంటి గార్లిక్ పేస్ట్ ని తెచ్చుకొని తిని రెగ్యులర్ తింటుంటే డెఫినెట్ గా అది ఒక 2-3 సంవత్సరాల్లో ఆ కెమికల్స్ ఏవైతే దాంట్లో యాడ్ చేశారో అది మన బాడీని స్పాయిల్ చేస్తూనే ఉంటుంది కదా. అవును సార్. సో ఫ్రెష్ గా ఇవన్నీ కూడా ఫ్రెష్ గా ప్రిపేర్ చేసే గార్లిక్ పేస్ట్ చాలా మందికి టైం లేదు, ఓపిక ఉండకపోవచ్చు, పని ఒత్తిడి ఇంట్లో, కాబట్టి ఏం చేస్తారు, అది సింపుల్, తెచ్చుకోవడం, తినడం, ఓపెన్ చేయడం. అదే మన ఇంట్లో ఫ్రెష్ గా చేసుకుంటే ఉంటుంది, ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో మనం వాడుకోవచ్చు. సో ఇలాంటివి. కానీ ఏమవుతుంది, ఈ పని ఒత్తిడితో, ప్రొఫెషనల్ ఒత్తిడితో, వేరే పనితో ఇటువంటి ఫుడ్స్ తీసుకోవడం అలవాటు చేసుకున్న తర్వాత చాలా బాగా అలాంటివే ఉంటాయి. ఇప్పుడు రెడీమేడ్ ఏదంటారు రోటీస్ ఉంటాయి, వాడు ఏదో చేసి పెట్టింటారు. ఎప్పుడైనా సరే మనం చేసి వేడి చేసుకుంటే అది ఎలా ఉంటుంది, మనం అలా అలా న్యాచురల్గా అలా వదిలేస్తే ఒక రోజులో 2 రోజులు పాడవుతాయి అవి. కాబట్టి అలాంటివి మనం అవాయిడ్ చేసుకోగలిగితే మంచిదంటారు. అంతే, మంచిది. అది ఆరోగ్యానికి మంచిది, క్యాన్సర్ కానీ కాదు, వేరే దీంట్లో కూడా అది మంచిది కాదు. ఓకే, నార్మల్ హెల్త్ కి కూడా మంచిది కాదంటారు. క్యాన్సర్ వచ్చిన తర్వాత ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా క్యాన్సర్ని బాగు చేయలేదు. కానీ ఏంటంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఒత్తిడిని తట్టుకునే దానికి మంచి ఫుడ్ కూడా అవసరం. సో ఇప్పుడు ఫుడ్ ఒక పక్క అయితే, ఇంకొకటి మనం యూజ్ చేసే సెల్ ఫోన్స్ కానివ్వండి, ఇంకొకటో రేడియేషన్ వల్ల క్యాన్సర్ వస్తుంది, అదే కారణం అన్నట్టు సోషల్ మీడియాలో కొన్ని ప్రచారాలు అయితే జరుగుతూ ఉంటాయి సార్, అది నిజమంటారు? ఫోన్స్ వల్ల వచ్చేటటువంటి రేడియేషన్ ఎక్స్పోజర్ ఇది ఒక పెద్ద హాట్ టాపిక్. అది అవును సార్, ఎప్పటి నుంచో నడుస్తుంది అది. బట్ 2000లో నాకు గుర్తున్నంత వరకు 1998 ఆ రేంజ్లో మనకు ఈ సెల్ ఫోన్స్ రావడమే జరిగింది. అవును సార్. అప్పుడున్నటువంటి ఫోన్స్ ద్వారా ఎమిట్ అయ్యేటటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కానీ రేడియేషన్ కానీ చాలా ఎక్కువ దాంట్లో. ఎందుకంటే అప్పుడు ఈ ట్రాన్స్మిటర్స్ తక్కువ ఉండేవి, ఎక్కడో ఒకటి ఉండేది చాలా పవర్ఫుల్ వేవ్స్. అంటే ఇవి ఎలా పనిచేస్తాయి, ఇవి సెల్ టవర్ ఉంటుంది, శాటిలైట్ ఉంటుంది, మనకు ఫోన్లో మనకు హ్యాండ్సెట్ ఉంటుంది. అంటే అండి ఒక మనిషి కాల్ చేసినప్పుడు, నేను మీకు కాల్ చేసేటప్పుడు ఫోన్ ఇక్కడ నుంచి శాటిలైట్కి వెళ్తుంది, శాటిలైట్ నుంచి ఈ జోన్లో ఉన్నటువంటి సెల్ టవర్కి వస్తుంది, ఆ సెల్ టవర్ నుంచి మీ ఫోన్కి వస్తుంది. ఇవన్నీ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్సే, అవన్నీ నార్మల్ కాదు. సో అప్పట్లో అవి చాలా హై ఇంటెన్సిటీ ఉండేది, హై రేడియేషన్. ఇప్పుడున్న సెల్ ఫోన్స్లో ఆ రేడియేషన్ యొక్క ఎమిట్ చేసేది తక్కువ. ఇది కూడా ప్రమాదకరమే లాంగ్ టర్మ్లో. అంటే ఇప్పుడు మనం మొదలుపెట్టి ఇప్పుడు 20 years అవుతుంది. ఇప్పుడు ఎక్కువ యూసేజే లాస్ట్ 10 years గానే. ఇంకా నాకు తెలిసి నేను అనుకోవడము నెక్స్ట్ 15-20 years తర్వాత ఈ సెల్ ఫోన్ ద్వారా వచ్చేటటువంటి రేడియేషన్ ద్వారా వచ్చేటటువంటి రుగ్మతలు ఏవైతే ఉంటాయో అది బయటపడతాయి. ఎందుకంటే దాని ఎఫెక్ట్స్ కనపడాలి అంటే మనకు ఒక 10 to 20 years ఆఫ్ మినిమం యూసేజ్ ఉండాలి. అది కూడా ఇంకా మనం ఎక్కువ రోజుకి 10 గంటలు 5 గంటలు మాట్లాడుతూ కూర్చుంటే వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి నేను అనుకోవడం 2035-2040 నుంచి ఈ సెల్ ఫోన్
రేడియేషన్ ద్వారా వచ్చేటటువంటి క్యాన్సర్లు అనుకోవచ్చు, వ్యాధులు కానీ అది డెఫినెట్గా వస్తాయి. ఓకే. స్టడీస్ అంటూ ఏం లేవు ఇప్పుడు, బట్ నా యొక్క అంచనా. ఓకే. కాబట్టి అందరూ ఏంటంటే లిమిట్ చేసుకోవాలి. ఓకే. మాట్లాడాలి, తప్పదు. సో మనం ఎంత అవసరం అంత మాట్లాడాలి, ఎంత దూరం పెట్టుకొని మాట్లాడాలి అంత దూరం పెట్టుకొని మాట్లాడాలి. సాధ్యమైనంత వరకు వైడ్ ఫోన్స్ వాడుకోవాలి. వైర్లెస్ ఫోన్స్ వాడినా మళ్ళీ రేడియేషన్. ఈ ఫోన్ నుంచి మనం ఎయిర్ పాడ్స్ పెట్టుకుంటాము, ఇక్కడ నుంచి మళ్ళీ అంటే ఆ పెట్టుకున్నది ఎమిట్ చేస్తూనే ఉంటుంది కదా. అవును సార్. అక్కడ నుంచి చెవులో ఇయర్ డ్రమ్ నుంచి ఇన్నర్ నుంచి బ్రెయిన్, ఏదో ఒక విధంగా సిగ్నల్స్ అయితే వెళ్తూ దాన్ని డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి ఎంత అవసరం అంతే వాడాలి. ఎంత వీలైనంత వరకు వైడ్ హెడ్ ఫోన్స్ లేదా స్పీకర్ మోడ్ లో పెట్టుకొని మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పెట్టుకుంటేనే మీరు 5 minutes పెట్టుకుంటూనే మాట్లాడిన తర్వాత చేయి మీద ఇక్కడ పెట్టుకోండి, వేడిగా ఉంటుంది. మరి ఆ హీట్ చర్మం మీద పడినప్పుడు మరి ఆ స్కిన్ బ్రెయిన్ దగ్గరే కదా, ఏదో ఒక విధంగా డ్యామేజ్ అవుతుంది విత్ లాంగ్ టర్మ్ లో. అంటే ఎంత అవసరం ఉన్నంత వరకు వాడుకోవాలి. సో ఈ వీడియో చూశారు కదా, సార్ ఏమంటున్నారు అంటే హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటే మనం ఎంత పెద్ద సమస్యనైనా సరే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అక్కడ ఇక్కడ మాటలు విని మీరు రాంగ్ డెసిషన్స్ తీసుకోవద్దు. ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళని కన్సల్ట్ చేస్తే వాళ్ళు మీకు మంచి టైంలో మంచి రెమెడీస్ ఇస్తారు. మీరు హ్యాపీగా అన్ని ఫుడ్స్ తినచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇంకొక డాక్టర్తో ఇంకొక టాపిక్తో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను. అంతవరకు సోషల్ పోస్ట్ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ వాసవి ఆచార్య. థ్యాంక్ యూ సో మచ్.